హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఆమ్లెట్ అయితే వేసేసుకున్నాం. తినేసాను కూడా ఆల్రెడీ. చూడండి జొన్న రైస్, ములక్కాడ, పెసలు, బీరకాయ కర్రీ అయితే వేసేసుకున్నాను. చాలా చాలా టేస్టీ అండి. ఆల్రెడీ బీరకాయ కర్రీ పెట్టేశానండి, వీడియో కంపల్సరీ చూసేయండి. ఇప్పుడైతే జొన్న రైస్ ఆమ్లెట్ కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా వేసానో పర్ఫెక్ట్ గా మీరు కూడా అలా వేసుకుని తినండి. చాలా టేస్టీ ఫ్రెండ్స్. చూసేద్దామా, వెళ్ళిపోద్దామా, చేసేద్దామా, రండి రండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. చూడండి ఇప్పుడు ఏం చేసుకోవాలి అని అనుకుంటున్నారా? ఒక పచ్చిమిర్చి అయితే తీసుకోండి, ఒక ఉల్లిపాయ అయితే తీసుకోండి ఫ్రెండ్స్, కొంచెం కొత్తిమీర. చూడండి ఉల్లిపాయ అయితే కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసేసుకుందాం. ఇవైతే తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే వాటర్ తీసేసుకుందాం. నీట్గా కడిగేసుకోవాలి. చాలా చాలా నీట్గా కడుక్కోవాలండి. ఇప్పుడైతే ఇది కూడా కడిగేసుకుందాం. అప్పుడు ఇదైతే పెట్టేసుకుందాం, ఇది కూడా పెట్టేసుకుందాం. చాకు అయితే కడిగేసుకుందాం ఫ్రెండ్స్. పచ్చిమిర్చి అయితే కోసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కట్ చేసేసుకుందాం. ఇలా అయితే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇదైతే ఇలా తీసేసుకుందాం. ఇలా పెట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫాస్ట్గా కట్ చేసేసుకుందాం. పచ్చిమిర్చి చాలా టేస్టీ కదండి. దేనికి అనుకుంటున్నారా? చూడండి ఫ్రెండ్స్, చూపించేస్తా. వీడియోని అయితే క్లిక్ చేయకండి. ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. బాగా చిన్ని ముక్కల కింద కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేసేసుకోండి అన్ని కూడా. ఇప్పుడు ఇది కూడా కట్ చేసేసుకుందామండి. దేనికి అనుకుంటున్నారా? చాలా ఈజీ అండి, ఫటాఫట్ దన్న అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కట్ చేసేసుకున్నాం కదా. ఇలా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు బౌల్ అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే వేసేసుకుందాం. ఇలా నీట్గా వేసేసుకోండి అన్ని కూడా. ఒక్క పీస్ కూడా వదలొద్దండి, చాలా నీట్గా వేసేసుకుందాం మనం. వావ్, చూడండి ఇంత నీట్గా అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నారా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కొత్తిమీర వేసేసుకుందాం. కొంచెం జీలకర్ర అండి, చిటికెడు అంతే, ఎక్కువ వద్దు. చిటికెడు పసుపు, హాఫ్ స్పూన్ కారం. కారం కొంచెం వేసుకున్నా పర్వాలేదండి. దేనికి అనుకుంటున్నారా? చూపించేస్తా. గరం మసాలా అండి. సాల్ట్ మనకు కావాల్సినంత. ఎగ్స్ ఆమ్లెట్ వేసేసుకుందామండి ఈరోజు మనం. సూపర్గా ఆమ్లెట్ వేసేసుకుందాం. ఓకేనా?
చూడండి ఫ్రెండ్స్, బౌల్ అయితే స్పూన్ అయితే తీసేసుకున్నాం కదా, నీట్గా కలిపేసుకుందాం. అన్ని వేసేస్తాం కదండి, చాలా టేస్టీ అండి, సూపర్గా ఉంటుంది. ఇలా అయితే అన్ని కలిపేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చాకు తీసుకోండి ఫ్రెండ్, ఇలా అయితే వేసేసుకుందాం. ఇంకొక గుడ్డు తీసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే 2 గుడ్లు వేసేసుకున్నాం కదా, చాలా టేస్టీ అండి ఆమ్లెట్. ఇప్పుడైతే ఇలా కలిపేసుకుందామండి. బాగా కలపండి ఫ్రెండ్స్, బాగా కలిపితేనే టేస్టీ అండి, సూపర్గా ఉంటుంది. కొంచెం నెయ్యి అయితే వేసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి అయితే వేసేసుకుందాం. కొంచెం గడ్డ కదండి, సూపర్గా పడిందండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇలా కట్ చేసేసుకుందాం. ఇప్పుడైతే బాగా కలిపేసుకోండి, నెయ్యి కరిగే వరకు కలుపుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీ అండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించేసుకుందాం, ఆమ్లెట్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రేపు అయితే పెట్టేసుకుందాం. స్టవ్ అయితే వెలిగించేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ అయితే అప్లై చేసేసుకుందాం. వావ్, చూడండి బాగా అప్లై చేసాను ఫ్రెండ్స్. ఆమ్లెట్ అయితే బాగా కలిపేసుకుందామండి. నెయ్యి అది బాగా కరిగిపోయింది కదా, సూపర్గా ఉంటుందండి, చాలా టేస్టీ అండి. చూడండి ఫ్రెండ్స్, ఏంటి అనుకుంటున్నారా? వావ్, జొన్న రైస్ అయితే నేను పొద్దున్న అయితే జొన్నలు నానబెట్టేసుకున్నానండి. 10 సార్లు వాటర్లో కడిగేసేసి నీట్గా రైస్ అయితే ఇలా చేసేసుకున్నాను. చూడండి, ఒక వంతు జొన్నలు కండి, ఎంత లేదన్నా 4 వంతులు 5 వంతులు వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్. 5 విజిల్ అంటూ రావాలని కంపల్సరిగా. చూడండి, రైస్ అయితే ఎంత బాగా కుక్ అయిపోయిందో, చాలా బాగుంటుందండి జొన్న రైస్. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా, హెల్దీగా ఉండాలనుకుంటున్నారా? చూడండి ఫ్రెండ్స్, షుగర్ ఉందా మీకు? షుగర్ అంటే కంపల్సరీ డైలీ ఇది తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే హీట్ అయిపోయింది. ఇప్పుడు చుక్కైతే వేసి చూసేద్దాం. వావ్, చూడండి, ఇప్పుడైతే ఆమ్లెట్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇలా వేసేసుకున్నా మొత్తం. చాలా టేస్టీ అండి, సూపర్గా ఉంటుంది. ఇలా అయితే తీసుకోండి ఫ్రెండ్స్, కొంచెం ఇలా చూడండి, ఇలా అయితే తీసుకోండి ఫ్రెండ్స్. నీట్గా అయితే అంతా వేసేసుకోండి, ఫటాఫట్ ధనాధన అయిపోతుంది. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ అయితే వేసేసుకుందాం. సన్ఫ్లవర్ అన్నా వేసుకోండి, కోకోనట్ ఆయిల్ అన్నా వేసుకోండి, నెయ్యి అన్నా వేసుకోండి. ఆల్రెడీ మనం నెయ్యి వేసాం, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా అయితే కుక్ అయిందో, చాలా బాగా కుక్ అయిపోయింది కదండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు అయితే తిరగేసేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, కలర్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి, కరెక్ట్గా ఉంది, చాలా దూరంగా వేగిందండి, సూపర్ అంటే సూపర్. ఎలా అయితే పొంగుతుందో చూడండి ఫ్రెండ్స్. కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే వేసేసుకుందాం, చాలా టేస్టీ కదండి. వావ్, ప్లేట్ అయితే రెడీగా పెట్టేసుకున్నాం కదా. వావ్, సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్.
ఎంత చక్కగా ఉందో, సూపర్గా ఉంది. స్టవ్ అయితే ఆఫ్ తీసేసుకుందామండి. ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చాలా టేస్టీ అండి. ఆమ్లెట్ అంటే తీరదు. సూపర్ ఆమ్లెట్. చూడండి ఫ్రెండ్స్, ఆమ్లెట్ అయితే వేసేసుకున్నాం కదా, చాలా బాగుందండి. చూడండి ఫ్రెండ్స్, అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి ఫ్రెండ్స్. వావ్, చూడండి నాకైతే చాలా నచ్చేసింది ఫ్రెండ్స్. చాలా బాగుంది కదండి. చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా కాలిందో, అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇలా అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి జొన్న రైస్ అయితే పెట్టేసుకుందాం. హెల్త్కి చాలా మంచిదండి. సూపర్గా ఉంటుందండి జొన్న రైస్. ఇలా వేడిగా సర్వ్ చేసుకుంటుంటే. చూడండి ఫ్రెండ్స్, పొగలతో వచ్చేస్తుంది. కనిపిస్తుందో లేదో మీకు, కాలిపోతుందండి. అసలు నాకైతే చాలా నచ్చేసింది. వేడిగా సూపర్గా ఉంటుందండి. నేనైతే ఫుల్గా తినేస్తాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే ఏం కర్రీ అనుకుంటున్నారా? బీరకాయ పెసలు ములక్కాడ కర్రీ మీకు చూపించేసాను ఆల్రెడీ. చూడండి, సాయంకాలం అయితే ఇలా తినేయాలండి శుభ్రంగా. ఇలా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే కర్రీ తీసేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం అండి ములక్కాడ కర్రీ అంటే. ఎవరికి ఇష్టం ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది కదా. వావ్, మనకి ఎంత కాలం అంత తినేచ్చండి శుభ్రంగా వేసుకుని. వావ్, వేడి కూర, వేడి జొన్న రైస్, వేడి ఆమ్లెట్. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే శుభ్రంగా లాగిచ్చేస్తాను ఇప్పుడు. చూడండి, కాలిపోతుందండి. ఓయ్, తినాలంటేనే ఫుల్గా కాలిపోతుంది ఫ్రెండ్స్. మీకు కూడా ఇష్టమే కదా ఫ్రెండ్స్. మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా. సూపర్ అండి. పర్ఫెక్ట్ అండి ఫ్రెండ్స్. ఆమ్లెట్ అవుతుంది చేద్దాం. వావ్, చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదండి. బాగా కాలింది. సూపర్ అండి. కొంచెం జొన్న రైసు, కర్రీ, ఆమ్లెట్ పెట్టేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, అసలు ఇంకెప్పుడు కుదరరు ఫ్రెండ్స్. ఇలా అయితే వేసుకుని తినండి. ప్రతిరోజు ఇదే తినాలనుకుంటారు ఫ్రెండ్స్ మీరైతే. ఓకే, ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. బై ఫ్రెండ్స్. బాయ్.